ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి మాఘ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజు అసలు ఎలాంటి నియమాలు పాటించాలండి? విశిష్టత ఏంటి అసలు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మాఘ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది. అలాగే పౌర్ణిమలలోకెల్లా కొన్ని పౌర్ణిమలు ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటి పౌర్ణిమలు మాఘ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ. ఇవి చాలా విశేషమైనటువంటి పౌర్ణిమలు. అంటే భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే షోడశ కళలు ఉన్నాయో అవి భూమి మీద అవతరించేటట్టు గొప్పనైనటువంటి రోజులుగా ప్రజలందరూ కూడా విశ్వసించేటటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాఘ పౌర్ణిమ రోజున విశేషంగా ఆరాధన చేసుకోవాలి అని అంటే గనక పార్వతీ అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ఆచరించవలసిన నియమాలు: సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి, స్నానాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి, చక్కగా ఆ రోజున నదీ స్నానము కానీ, లేదు అంటే సముద్ర స్నానం కానీ, లేదా కూప స్నానం కానీ ఏదో ఒక స్నానాన్ని ఆచరణ చేసుకోవాలి. ఏమీ అవకాశం లేదు అనుకున్నటువంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఇలా నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం ఆచరిస్తే కనుక ఆ నదీ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము ఆ యొక్క సాధకుడికి కలుగుతుంది. అలాగే ఈ మాసం అనేటటువంటిది, మాఘ పూర్ణిమ అనేటటువంటిది దేవతా క్రతువులకు, యజ్ఞయాగాదులు చేయడానికి, అలాగే భగవత్ ఆరాధన చేసుకొని భగవంతుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా మనము పొందడానికి ఈ యొక్క పౌర్ణిమ చాలా విశేషమైనది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాఘ పౌర్ణిమ రోజున సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను సంచరించేటటువంటి విధానంగా కూడా చెప్పడం జరిగింది. అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకుంటే మానవుడి యొక్క దేహంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరగడానికి ఆ మాఘ పౌర్ణిమ అనేటటువంటిది చాలా ఉపయోగపడేటటువంటి విధానం అనేటటువంటిది మన శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. అంటే మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో రుగ్మతలు దూరం చేసుకోవడానికి, ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి మాత్రము ఆ రోజున నదీ స్నానం అని చెప్పడం జరిగింది. నదీ స్నానం కానీ సముద్ర స్నానం. ఆ రోజున స్నానం ఆచరించడం ద్వారా సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశముంటాడో, చంద్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో, ఈ రెండూ కూడా జ్యోతిష శాస్త్రంలో తల్లిదండ్రులు అని వీళ్ళిద్దరికీ పేరు. తండ్రేమో సూర్యభగవానుడు, తల్లేమో చంద్రుడిగా భావన చేసుకుంటాం. వీరి యొక్క అనుగ్రహం వల్ల శరీరంలో రుగ్మతలు దూరమైపోతాయి అని చెప్పడం జరిగింది. ఆ రోజున అనేక సమస్యలు దూరం చేసుకోవాలంటే తప్పకుండా నదీ తీరం నందు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి చక్కగా షోడశోపచార పూజ చేసి అభిషేకాది క్రతువులు చేస్తే గనక మనము 7 జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పేసి మాఘ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాఘమాస పురాణంలో ఏ దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఎస్పెషల్లీ అని అంటే గనక చక్కగా విష్ణుమూర్తి ఆరాధన, పార్వతీదేవి యొక్క ఆరాధన, శివారాధన, ఈ మూడు కూడా మానవుని యొక్క జీవితాన్ని పెంపొందించడానికి, మానవుని యొక్క జీవితం అభివృద్ధిలోకి రావడానికి ఇవి చాలా తోడ్పడేటటువంటి అంశాలు అని చెప్పడం జరిగింది. అందుకనే ఈ యొక్క మాఘమాసం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాఘమాసంలోనే పెళ్ళిళ్ళు అధికంగా జరుగుతాయి. అదే రకంగా ఈ మాఘమాసంలోనే పండుగలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ మాఘమాసంలోనే మనకు ఈ యొక్క నోములు, వ్రతాలు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. అందుకే మాఘమాసం అనేటటువంటిది చాలా విశేషము. అందులో పౌర్ణిమ అనేటటువంటిది యజ్ఞయాగాదులు చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి విధానం అని చెప్పుకోవచ్చమ్మా. అలాగే ఈ మాఘమాసంలో కుంభమేళ కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే ఈ మాఘమాసంలో సాక్షాత్తు విష్ణుమూర్తి గంగా నదిలో శయనిస్తూ ఉంటాడట. అందుకే మాఘ పౌర్ణిమ నాడు చాలామంది గంగా స్నానాన్ని ఆచరిస్తారు. ఆ రోజున సాక్షాత్తు స్వయంగా విష్ణుమూర్తి గంగా నదిలో స్నానమాచరించి అక్కడే శయనించేసి ప్రతి ఒక్కరికి కూడా అభ్యున్నతి కొరకు, అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కొరకు ఆ రోజు చాలామంది ఈ యొక్క గంగా నదిలో స్నానం ఆచరించి
భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారని కూడా మనకు కొన్ని పురాణాలలో తెలియజేయడం జరిగింది. కనుక మాఘ పౌర్ణిమ స్నానానికి చాలా విశేషమైనటువంటిది అని చెప్పుకోవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు మాఘ స్నానం గురించి తెలియజేశారు కదండి, అసలు ఏ నదిలో చేస్తే మంచిదండి ఈ స్నానం అనేది? మనకు మాఘ స్నానం అనేటటువంటిది గంగా నది అనేటటువంటి ప్రధానమైనటువంటిది. ఎప్పుడైతే ఆ యొక్క విష్ణుమూర్తి గంగా నదిలో శయనిస్తాడో ప్రతి ఒక్క గంగాజలం, గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, ఇవన్నీ కూడా నదులన్నీ కూడా ప్రవహించేటటువంటి నదులు. అయితే విష్ణుమూర్తి ఎప్పుడైతే గంగా నదిలో ప్రవేశం చేస్తాడో కాబట్టి గంగా నదికి ప్రత్యేకమైనటువంటి శక్తులు అనేటటువంటి సంతరించుకుంటాయి. అలాగని చెప్పేసి మిగతా నదులకు చెప్పేసి చిన్నపుచ్చుకోవడం కాదు. కాకపోతే ఆ రోజున ప్రధానంగా గంగా నదిలో స్నానం ఆచరించాలి. గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి రుగ్మతలు దూరం అయిపోతాయి. అనేక రకములైనటువంటి పాప పరిహారములు చేసుకోవడానికి ఆ రోజు స్నానం కూడా చాలా విశేషంగా చెప్పుకోవడం జరిగింది. అలాగే వీలుంటే ఆ రోజున తప్పకుండా యజ్ఞయాగాదులు ఆచరణ చేసుకోవాలి. యజ్ఞయాగాదులు ఆచరణ చేసుకుంటే కనుక ఆ రోజున చేసేటటువంటి యజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన సంకల్పం ఎలాంటిదైనా సరే, ఇప్పుడు చాలామంది తీరనటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకాలు, ఏదో ఒక ఇబ్బందులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కానటువంటి సమయంలో ఈ మాఘ పౌర్ణిమను విశేషమైనటువంటి రోజును ఆరాధన చేసుకొని ఆ రోజున వీలైనంత వరకు మాఘమాసం కాబట్టి రాజశ్యామల యాగం చేసుకోండి. మాఘ పౌర్ణిమ రోజున అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనకు దశమహావిద్యలలో అమ్మవారిని ఉపాసించడానికి ఏదైనా డే ఉంది అంటే అది మాఘ పౌర్ణిమ. మాఘ పౌర్ణిమ రోజున రాజశ్యామల యాగం గనక చేసుకుంటే అద్భుతమైనటువంటి అవకాశాలు, జీవితంలో వెనకకు తిరుగు చూసుకోలేనంత పుణ్య ఫలితాలు వాళ్ళందరికీ కలుగుతాయి. కనుక మాఘ పౌర్ణిమ రోజున రాజశ్యామల యాగం చేసుకోండి. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఇది నమ్మి చేసుకుంటే గనక మీకు జీవితంలో తిరుగుండదు, ఎదురుండదు. మనం ఏది కావాలనుకున్నా తప్పకుండా మనకు అది నెరవేరే తీరేటటువంటి గొప్పనైనటువంటి అవకాశం ఈ మాఘ పౌర్ణిమకు ఉంటుంది. ఈ మాఘ పౌర్ణిమను ఈ రకంగా వినియోగించుకోండి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.